నమస్కారం, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ రాజమండ్రి కోటిలింగాల రేవు దగ్గర ఉన్నానండి. అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల వారికి రాజమండ్రి కోటిలింగాల రేవు అంటే ఒక ప్రాశస్త్యం కలది. అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అంటే పుణ్య కార్యక్రమాలకి పాప కార్యక్రమాలు చెప్పను, కానీ ఈ పుణ్య కార్యక్రమాలు అంటే రకరకాలు ఉంటాయి. అన్నిటికన్నా శ్రాద్ధ కర్మలు అంటే చనిపోయిన తర్వాత జరిగే కర్మ కార్యక్రమాలు ఉంటాయి చూసారా, అటువంటి వాటికి ఈ రేవు అంటే యాక్చువల్గా పుష్కరాల రేవు అని కోటిలింగాల రేవు అని రెండు ఉంటాయి. ఇక్కడ కోటిలింగాల రేవు అంటే ఇక్కడ శివాలయం కొద్దిగా ప్రసిద్ధి. ఇప్పుడు చనిపోయిన వారికి పిండ ప్రదానాలు లేకపోతే అస్థికలను వీటిని కలపడం కానీ గంగలో కలపడం కానీ అటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ ఎక్కువ చేస్తుంటారు. అంటే చనిపోయిన తర్వాత జరిగే అంటే పెళ్ళికి శుభకార్యాలకి అశుభకార్యాలకి హిందూ మతంలో ఒక ప్రత్యేక స్థానం ఉందండి. అంటే వేరే మతాల గురించి ఇక్కడ నేను ప్రస్తావించను, కానీ హిందూ మతంలో మాత్రం ప్రతి కార్యక్రమం ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది అనమాట. అంటే ప్రతిదానికి ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. అది పుణ్య కార్యక్రమమైన పాప కార్యక్రమం అంటే పుణ్య కార్యక్రమాలు పాప కార్యక్రమం శుభము అశుభం అంటే నా ఉద్దేశం అది. ఇక్కడ నేను భాషా ప్రయోగం తప్పుగా చేశాను. శుభ కార్యక్రమాలు అశుభ కార్యక్రమాలు అంటే శుభ కార్యక్రమాలు అంటే మనకు జరిగినాయి, అలాగా పండగలు అంటే సంక్రాంతి దీపావళి వగేరా వగేరా వగేరా. ఇక అశుభ కార్యక్రమాలు అంటే ఉందండి, మనిషి జీవితంలో అశుభం అంటే ఒకటే, మన జీవితాన్ని చాలించడం. అంటే మనిషి చనిపోయిన తర్వాత జరిగే క్రతువులు ఉంటాయి చూసారా, అటువంటి వాటికి ఒక్కొక్క అంటే ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కోటిలింగాల రేవులో శ్రాద్ధ కర్మలు అంటే మనిషిని చనిపోయిన తర్వాత వారి వారి ఆచారాల ప్రకారం కొంతమంది పూడుస్తారు, కారణం చేస్తారు. అంటే పూడ్చడం కాల్చడం రెండు రకాలుగా చేస్తుంటారు. అంటే ఈ రకంగా కాల్చినా పూడ్చినా అస్థికలు అంటుకుని ఉంటాయి కదండి. అంటే జనరల్గా కాల్చినప్పుడు బాడీ నుంచి వచ్చే మసి ఉంటుంది చూస్తారు బూడిద, వాటిని అస్థికలు అంటారు. వాటిని ఈ గంగా నిమజ్జనం చేస్తే వాళ్ళ యొక్క పాపకర్మలన్నీ పటాపంచలు అయ్యి పుణ్యలోకాలకు చేరుకుంటారనేది ఒక ప్రాశస్త్యం అనమాట, ఒక నమ్మకం అది. ఆ కార్యక్రమాలన్నీ పూజా క్రతువులు నిర్వహించి ఒక సంప్రదాయ సిద్ధంగా చూడండి. అంటే మామూలుగా పూజా ద్రవ్యాలు కూడా వేరే వేరేగా ఉంటాయి, దానికి ప్రత్యేకించి మనం ప్రత్యేకించి చెప్పవసరం లేదు. అంటే మీకు చూస్తే తెలుస్తుంది. ఆ నువ్వులు నల్ల నువ్వులు కానించి వగేరా వగేరా అన్నమాట. ఈ నేపథ్యంలో పురుషులు స్త్రీలు వాళ్ళు మరణానంతరం జరిగే కార్యక్రమాలకు కూడా చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఆ కార్యక్రమాలలో ఒక స్త్రీ చనిపోయినప్పుడు జరిగే తంతు, అందులోనూ అంటే ముత్తైదవ స్త్రీ అండి. అంటే భర్త జీవించి ఉండగా ఒక స్త్రీ చనిపోయింది అనుకోండి, ఆ యొక్క కార్యక్రమం తంతు చాలా వెరైటీగా వింతగా అనిపించినప్పటికీ చాలా ఎక్కువగా ఘనంగా చూస్తారు. అంటే ముత్తైదుగా నిండు నూరు అంటే పసుపు కుంకాలతో చనిపోయింది అనగానే ఆమెకి చాలా ఒక ఉన్నత స్థానాన్ని వీళ్ళు పెడతారనమాట. చనిపోయాక కూడా అంటే బ్రతుకున్నప్పుడు ఎలా చూస్తారో అని గౌరవిస్తారో లేదో తెలియదు, కానీ చనిపోయినప్పుడు మాత్రం ఆమెకి జరిగే సండాఫ్ అనుకోండి. అంటే చనిపోయిన తర్వాత అస్థికులన్నీ గంగలో కలవడం ఒక ఎత్తు, చనిపోయిన తర్వాత చిన్న చిన్న పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో చాలా ఘనంగా చేసి ఫైనల్గా సండాఫ్ చెప్తారనమాట. అంటే ఇక్కడ పొత్తర్లు అంటారు ముఖ్యంగా చెప్పాలంటే. ఇక్కడ మీరు గమనించండి, చూసారు కదా, యాక్చువల్గా స్టీల్ ప్లేట్లు పెట్టారు. ఒకప్పుడైతే ఈ స్టీల్ ప్లేట్ల స్థానంలో చాట ఉండేది అనమాట, వెదురు చాట ఉండేది. అందులో చూడండి ఇక్కడ అరటిపళ్ళు, పసుపు కుంకుమ, గాజులు, తమలపాకులు అంటే ఒక మా స్త్రీకి సౌభాగ్యాన్ని ఇచ్చేవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. వాటన్నిటితోటి అంటే మొత్తం పొత్తర్లు సమర్పిస్తారు. ఎలాగా 108 అని 58 మందికి లేకపోతే 108 మందికి అలా లెక్క ఉంటుందిలేండి. అటువంటి ఒక లెక్క ప్రకారం ఎంతమంది వస్తే అంత ముత్తైదువులకి ఇలా పూజా కార్యక్రమాలు నిర్వహించి వాటిని అంటే ఒక చూడండి ఇక్కడ వెదురు చాట్లు చేశారు. అంటే వీటిని అవన్నీ పసుపు కుంకాలన్నీ ఇచ్చి ఒక నిండు ముత్తైదు ద్వారా ఆమెకి అంటే చనిపోయిన అమ్మాయికి ఆవిడకి పూజ చేసి ఒక రకంగా ప్రసాదంగా
వాళ్ళు వాయినంగా స్వీకరిస్తారన్నమాట. ఇలా స్వీకరిస్తే ప్రతి స్త్రీ ముత్తైదుగా కాలం చాలిస్తుంది. అంతిమంగా అంటే చావు అనేది ఎవరికైనా సమంజసం, అది ఎప్పటికైనా సరే. అటువంటిది భర్త ఉండగానే చనిపోయితే పుణ్యలోకాలు వెళ్తారన్నది ఒక హిందువుగా వాళ్ళ నమ్మకం. ముఖ్యంగా ఇటువంటి ముత్తైదు అంటే భర్త ఉండగా చనిపోయింది కాబట్టి ఇటువంటి వారి యొక్క పూజలో పెట్టిన ఈ ముషానం అంటారు కదా, సరిగ్గా ఉండేది ఇక్కడ అన్నం పిండం వండుతున్నారు. అక్కడ అంటే మనం భోజనం తినే తిండిని అన్నం అంటాం, దాన్ని చనిపోయిన వారికి పెట్టేది పిండం. ఉండేది కార్యక్రమం చూపించాను. ఇక విషయానికి వద్దాం. అంటే ఇవి ఉన్నాయి చూసారా, ఇప్పుడు ప్రసాదంగానో లేకపోతే పసుపు కుంకుమ అన్నీ చేశారు కదా. ఏమన్నా ముషానాలు మొత్తం ఎంత ఎన్ని ఉంటాయండి? అవి 21, 27. అది ఒక్కొక్క లెక్క అన్నాను కదా, 58, 21, 27 వారు స్థామతను బట్టి వచ్చే ముత్తైదులు అందరికీ పంచుతారు. అంటే వారికి మరణం కానీ అంటే ఇన్కేసు స్త్రీలకు కానీ మరణం సంభవిస్తే మాత్రం ఆ రకంగా ముత్తైదుగా కళ్ళు మూయాలని, పసుపు కుంకాలతో కళ్ళు మూయాలని చెప్పి ప్రతి స్త్రీ, పెళ్ళైన వారు ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అంటే మన కర్మ సిద్ధాంతం నమ్మితే కనుక చావు పుట్టుకలు మన చేతిలో లేనివండి. మనం ఎంతలాగా అనుకున్నా సరే మరణం అనేది ఏ టైంలో రావాలో ఆ టైంలోనే వస్తుంది. ఈ రూపాయన ఇక్కడ ఈరోజు కోటిలింగాల రేవులో చిన్న కార్యక్రమం తనతో అవుతుంది. అంటే ఇటువంటి అంటే ప్రసాదంగా ఇచ్చే పసుపు కుంకుమలను తీసుకోవడానికి మాత్రం చాలామంది ఎదురు చూస్తారు. అందుచేత తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వస్తుంటారు. ఇది ఒక రకమైన బాధాకరమైన కార్యక్రమం అయినప్పటికీ అది అంటే లాస్ట్గా సంతోషంగా ఇలా అంటే పంతులు గారు ఒక పూజా మంత్రాలు అన్నీ జల్లి అంటే మంత్రాలతో ఉచ్చారణ చేసి సెండ్ ఆఫ్ చెప్తారనమాట. కొంతమంది పంతులు అంటే బ్రాహ్మణులు కాకుండా జంగం వారు అంటారు, అంటే అదొక క్యాస్ట్. ఈ జంగం వారు ఇటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సెండ్ ఆఫ్ చెప్పే కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ తంతు చూడడానికి అంటే మా బంధువుల్లో ఒకరు ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. అది చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను చూశాను, నాతో పాటుగా మీకు చూపించే ప్రయత్నం అంటే ఇటువంటి ప్లేసులకి అందరూ రారు, వచ్చినా చూడడానికి ఇష్టపడరు. కానీ అది కఠినంగా ఉన్న వాస్తవాన్ని ముందుంచాలనే ఉద్దేశంతో చావో బతుకో మంచో చెడో ఏదైనా సరే తెలుసుకోవడంలో తప్పలేదు కదండి. అందుకని ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేసి మీ ముందు పెడుతున్నాను. అన్యదా భావించకండి. ఇది కేవలం మీకు విషయ సమాచారం తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో తెలుసుకొని మేమేం చేయాలి అని మాత్రం అనుకోకండి. అన్నీ తెలుసుకోవడంలో తప్పే ఉందండి. వీలైనంత వరకు మనకి అందుబాటులో ఉన్న విషయ సంగ్రహణ అనేది చేయడంలో తప్పలేదు. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ. పెరిగాను
యూట్యూబ్ అవినాష్ గారే చెప్తున్నారండి. బ్యాటింగ్ చాలా